హాయ్ హలో అండి, అందరు ఎలా ఉన్నారు? గుడ్ మార్నింగ్. సో మేమైతే షిరిడీకి వచ్చేసామన్నమాట మార్నింగే. సో సన్ అండ్ శాండ్ చూడండి. అంటే సన్ అండ్ శాండ్ సెయింట్ లారెన్స్ లో ఎక్కువ ఉండేవాళ్ళము మేము హోటల్, కానీ ఈసారి సన్ అండ్ శాండ్ తీసుకున్నాము. సో అన్నీ అయితే బాగున్నాయి, కానీ నాకైతే పాజిటివ్ ఫీలింగ్ అంటే డివోషనల్ వైబ్స్ అయితే నాకు సెయింట్ లారెన్స్లో చాలా ఇష్టం, నచ్చుతుంది. చూడండి, ఇంకా ఆ రోజు ఈవినింగ్ అయిపోయింది, నెక్స్ట్ డే మార్నింగ్. సో పిల్లలు బాగా పడుకున్నారనమాట. సో మా పిల్లలు ఏంటంటే అంత టైం టు టైం అనమాట. వాళ్ళు చిన్నప్పటి నుంచి అలా ఎలా షెడ్యూల్ అయ్యారో నాకు తెలియదు, కానీ వాళ్ళు అన్ని టైం టు టైం తినడం, పడుకోవడం, ఇవన్నీ ఇంకా మధ్యలో ఆడుకుంటుంటారు, ఫుల్ ఆడుతూ ఉంటారు. ఇంకా ఇలా చేస్తుంటారు అనమాట పిల్లల యాక్టివిటీ. ఇంకైతే అక్కడ మధ్యలో స్విమ్ సూట్ తెచ్చుకోలేదు, తెచ్చుకుంటే దాంట్లో వెళ్ళే వాళ్ళం, కానీ అంత టైం దొరకలేదన్నమాట. 2 daysలో త్రీ టైమ్స్ దర్శనం చేసామన్నమాట. చాలా బాగా జరిగింది దర్శనము. సాయిబాబాని చాలా బాగా చూసామన్నమాట. ఇంకా మా పిల్లలైతే అక్కడి నుంచి గాలి ఈ సైడ్కి వచ్చినప్పుడు పడుతుందన్నమాట, బాగుంది. సో ఇది ఇంకో హోటల్, ఇది ఎక్కడ నాకు తెలిసి పూణేలో. చాలా బాగుందండి, డిఫరెంట్గా ఉంది. అంటే ఓల్డ్ హౌసెస్ ఉంటాయి కదా, దాన్ని కొంచెం ఇది చేశారనమాట. ఓల్డ్ హౌస్ని కొంచెం రెన్యువల్ చేసి ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది, కానీ మ్యాక్సిమం కొంచెం బాగా చేశారు. కానీ ఈడ జస్ట్ 1 hour 2 hour ఉన్నామంతే. రూమ్ కాస్ట్ పర్ డే అంటే ఇదైతే చాలా తక్కువనే, పర్లేదు. అంటే 2000 వరకే ఉంది, కానీ 1-2 hours ఉన్నాం కదా, దానికి కూడా 2000 అయ్యిందనమాట మాకైతే. ఇంకా ఫుడ్ కూడా ఆర్డర్ చేసాం, మొత్తానికి 1-2 hours 3000 ఖర్చు అయిపోయింది. ఇలా ఇంటికి వస్తేనే ఇంకా రైస్, తర్వాత వెజిటేబుల్స్ ఏమున్నాయా అని చూసేసరికి అక్కడ ఉంచుడు మనలాలా అక్కడ ఉంచుడు. ఇంకా వెజిటేబుల్స్ ఏమున్నాయంటే బెండకాయ ఉందన్నమాట. బెండకాయ ఫ్రై చేసేసాను, ఇంకా రైస్ చేశాను. ఇంకా నిన్నటి రైస్ ఇట్లా పెడితే ఇది తింటే మంచిది అంటారు, అందుకే అది చేసినాను. సో 2-3 ఇంకా పప్పు మమ్మీ ఇచ్చి పంపించింది, ఇంకా అత్తయ్య కూడా ఇచ్చారనమాట. ఇలా మమ్మీ అత్తయ్య అందరు ఇచ్చారు. ఇంకా ఆ రైస్ పప్పు ఇంకా బెండకాయ ఫ్రై చేసేసాను మార్నింగ్. ఇంకా దాని తర్వాత బట్టలు ఉతకడము ఇవన్నీ స్టార్ట్ చేసేసాను అనమాట. నాకు ఈ బట్టలు ఇవన్నీ ఎక్కువ ఉంటే అసలు నచ్చదనమాట ఇంట్లో. అంటే మనకన్నా బట్టలే ఎక్కువ స్టే చేస్తున్నట్టు అనిపిస్తాయి. ఇంకా నేను లేనా, వాటర్ లేక అసలు చెట్లు కూడా ఇదైపోయినాయి అనమాట, ఆరిపోయినాయి. ఇంకా నేనైతే మార్నింగే కొంచెం ఇది చేశాను, ఇంకా డైట్ స్టార్ట్ చేసేసిన అన్నమాట. నాకు అక్కడ పోయి బాగా తిన్నట్టు అనిపించింది, వెయిట్ ఎక్కువ అయినట్టు అనిపించింది. ఇంకా ఎండాకాలంలో చాలా ఎక్కువ వెయిట్ ఉన్నట్టు, ఎక్కువ ఇదవుతున్నట్టు అనిపించింది. అందుకే నేను ఇంకా డైట్ స్టార్ట్ చేసేసాను. ఓకే, బాయ్, టేక్ కేర్.